బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడు రాజకీయాలు అత్యంత ఆసక్తికరంగా మారుతున్నాయి. ఇక మాజీ సీఎం పన్నీర్ సెల్వం షాక్ ఇచ్చారు. మొత్తానికైతే ఆయన డిఎంకే తీర్థం పుచ్చుకున్నట్టుగా తెలుస్తోంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ రాష్ట్ర రాజకీయాలు కీలక పరిణామం చోటు చేసుకుంటున్నాయి. ఏఐఏడీఎంకే నుంచి బహిష్కృతమైన మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం తన అనుచరులతో కలిసి అధికార పార్టీ డిఎంకేలో చేరారు. చెన్నైలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి స్టాలిన్ సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. డిఎంకే వర్గాలు ఈ మేరకు రాజకీయంగా కీలక మలుపుగా భావిస్తున్నారు. ఏఐఏడీఎంకేలో అంతర్గత విభేదాల తర్వాత ఇప్పటికే పార్టీ నుంచి దూరమయ్యారు పన్నీర్. ఇప్పుడు అధికార పార్టీలో చేరడం ద్వారా ఎన్నికల సమీకరణాలు మారే అవకాశం ఉంది అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక డిఎంకేకు దక్షిణ తమిళనాడులో అదనపు బలం లభించే అవకాశం ఉంది అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆయనకు గణనీయమైన అనుచర వర్గం ఉండడం డిఎంకేకు ఎన్నికల వేళ ప్రయోజనకరంగా మారవచ్చు అనే అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇక ఏఐఏడీఎంకే శిబిరం మాత్రం ఈ పరిణామం షాక్గా భావిస్తోంది. ఎన్నికల ముందు కీలక నేత పార్టీని వీడడం ఆ పార్టీకి నష్టమే అని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు పన్నీర్ సెల్వం మాత్రం రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం స్టాలిన్ నాయకత్వాన్ని సమర్థిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా వెల్లడించారు. తమిళనాడులో ఇప్పటికే డిఎంకే, ఏఐఏడీఎంకే, బీజేపీ మధ్య త్రికోణ పోటీ నెలకొన్న సందర్భంలో పన్నీర్ సెల్వం చేరికతో రాజకీయ సమీకరణాలు మరింత వేడెక్కే అవకాశం కనిపిస్తుంది.